హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా తెలంగాణ వన్. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మక్క గుడాలు. అసలు తెలుగు వాళ్ళకు కూడా తెలీదు, అంటే ఆంధ్ర వాళ్ళకు కూడా తెలీదు ఇవేంటో. సో అట్లాంటి వాళ్ళకి, వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్ చెప్తాను నేను. ముందుగా మక్క గుడాలు ఉంటాయి, అంటే ఎండిపోయినవి ఉంటాయి మక్కలు, మొక్కజొన్న కంకులు అంటారు చూసిరా, అవి ఎండిపోయినవి. అవి షాప్లో దొరుకుతాయి, పోటు పెట్టినవి, అంటే పొట్టు తీసినవి. సో అవి తెచ్చుకోవాలి. నార్మల్గా అయితే ఒక హాఫ్ కేజీ 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇవి చేసుకోవాలంటే ఈజీగా 5 to 6 hours నానబెట్టాలి ముందుగా. లేకపోతే రాత్రి నానబెట్టి పొద్దున్న చేసుకుంటే ఇంకా బాగుంటాయి. దీనికైతే కుక్కర్ చాలా ముఖ్యం, ఎందుకంటే కుక్కర్లో అయితే ఈజీగా అయితే తొందరగా అయిపోతుంది. సో ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఆ నానబెట్టుకున్న మక్కలు ఉంటాయి కదా, అవి కుక్కర్లో వేసి మంచిగా, ఇవి వాటర్ ఉంటాయి కదా, నానబెట్టిన వాటర్, అవి పడేయాలంటే ఒక 2 to 3 times బియ్యం ఎట్లా కడుగుతాం అట్లా కడిగి, ఆ తర్వాత మక్కలలో మళ్ళీ ఒక 2 inches వాటర్ ఉంచి కుక్కర్లో మూత పెట్టేసేయాలి. ఈ కుక్కర్ విజిల్స్ అనేటివి ఒక 4 విజిల్స్ రావాలి ఫస్ట్గా. ఇందులో సాల్ట్, పసుపు, ఉప్పు ఏమీ ఇయ్యొద్దు, జస్ట్ వాటర్ వేసి పెట్టడమే అంతే. 4 విజిల్స్ పెట్టాలి. సో 4 విజిల్ పెట్టి మళ్ళీ ఆ ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టండి, ఆఫ్ చేసి. ఈ గ్యాప్లో మనం పోనీ వేసుకుందాం. సో పోనీకి కావాల్సినవి, పోనీ అంటే ఏందో కాదండి, పోపు. సో ఈ పోపుకి కావాల్సినవి చాలా తక్కువ ఐటమ్స్, మీకు తెలుసు కదా నార్మల్గా ఎట్లా వేస్తారో, సేమ్ దీని కూడా అంతే. జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఆయిల్, కొత్తిమీరాకు, కరివేపాకు, మిర్చి, కొంచెం పసుపు, ఆనియన్స్. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 1 by 1 వేసేసేయండి. అట్లాగే సాల్ట్ కూడా వేయండి, ఎందుకంటే సాల్ట్ తోటే కదా మనకు టేస్ట్ వచ్చేది. సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని అవి కొంచెం ఉడికేలాగా రోస్ట్ చేసుకోండి, అంటే ఉడికే వరకు రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇది ముందుగా ఎందుకు చేసినామంటే ఈ ఆనియన్స్కి, మిర్చికి ఉప్పు అనేది సరిగ్గా, అంటే పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అనమాట. మనం ఉట్టిగా అవి ఊరికే అవి తిన్నా కానీ మస్తు టేస్ట్ వస్తుంది. సో నార్మల్గా మేమైతే చికెన్, మటన్లోకి తింటాం ఇవి. సో ఇట్లా చేసుకుంటే టిఫిన్ లాగా కూడా తినొచ్చు, ఊరికే వితౌట్ కర్రీ కూడా తినొచ్చు. సో ఇప్పుడు అందులో ప్రెషర్ అయిపోయింది కుక్కర్లో. ఇప్పుడు తీసి చూడండి, ఒక 50% ఉడికిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఆ ఉప్పు ఎంతనో నాకు సరిగ్గా తెలీదు, అందుకోసం మా మమ్మీ వేసింది. ఉప్పు వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి కొంచెం కలిపి మళ్ళీ 4 విజిల్స్ పెట్టాలి. మనం ముందుగానే ఉప్పు వేసినాం అనుకోండి, అవి సరిగ్గా ఉడకవంట అసలు. సో ఒక 4 విజిల్స్ వచ్చాక ఆ ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ పెట్టాలి. చూడండి, మళ్ళీ 4 విజిల్స్ వచ్చాక ఆపేసేయాలి. ఇంకొక థింగ్, ఇందులో వాటర్ ఉంటాయి కదండి, ఇట్లా వంపేస్తాం కదా, వంపేసిన తర్వాత కిందకి వాటర్ వస్తాయి, లైక్ గంజి ఉంటుంది కదా, అన్నం వంపితే ఎట్లా వస్తుందో చూడండి. ఈ లిక్విడ్ అంతా చాలా, అంటే చాలా హెల్తీ అంట. అట్లా అని చెప్పేసి ఇప్పుడు పొద్దున్న చేస్తే సాయంత్రం తాగడం అట్లా చేయకండి, అది మొత్తం ఇట్లా కేక్ లాగా అయిపోతుంది, జెల్లీలాగా అయిపోతుంది. ఇట్లా చేసిన వెంటనే తాగండి. కొంచెం వాటర్ అన్న వేసుకోండి, లేకపోతే అన్నం ఏమన్నా వేసుకొని తాగేసేయండి. చాలా, అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. చూసారు కదా, ఇట్లా పోన్ వేసుకున్న దాంట్లో ఇందాక ఉడకబెట్టిన మక్కలు ఉంటాయి కదా, అవన్నీ అందులో వేసేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవడం ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇవి హాట్గా ఉంటాయి కదా, సో సరిపోతుంది. ఇంకా మీకు కావాలనుకుంటే లెమన్ పిండుకోండి. చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది నాకైతే. అసలు చాలా, అంటే చాలా యమ్మీగా ఉంటాయి. స్పెషల్గా మీకే ఆంధ్ర పీపుల్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లుంటాయో. ట్రై చేసి కామెంట్ చేయండి మా తెలంగాణ స్పెషల్ ఎట్లుందో. అట్లని ఫీల్ కాకండి, మీ ఆంధ్ర స్పెషల్ కూడా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి.
ఎట్లా చేయాలో కూడా చెప్పండి, నాకు తెలియదు కాబట్టి. అంటే నార్మల్గా జనరల్ చేసుకునేటి కాదు, ఏమైనా స్పెషల్స్ ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. ఎప్పుడు తెలంగాణ తెలంగాణ అని అంటున్నా అని ఫీల్ కాకండి. మా తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ అని చెప్తున్నా అంతే. నా స్లాంగ్ కూడా కొంచెం మాస్ ఉంటుంది, అదేంది ఇదేంది అనుకోకండి. అది పక్కా తెలంగాణ మొత్తం, అసలు పక్కా అంటే పక్కా తెలంగాణ. నా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.